నమస్కారం మేడం. నమస్కారం. ఈరోజు భరతనాట్యం అంటే ఒక ప్రాచీనమైన నుంచి తమిళనాడు కానీ ఏదో పురాతన నుంచి భరతనాట్యం మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది మన భారతదేశంలో. అలాంటి ప్రాచీన కాలం నుంచి మన భారతదేశానికి ఒక కళ అట్లాంటి ఈ భారతదేశంలో భరతనాట్యం వచ్చింది ఒక సంస్కృతిగా. మీరు ఈ కళల వైపు కానీ మొగ్గు చూపడానికి ఎట్లా మీరు చిన్నప్పుడు అండి, ఇంతకు ముందు మనం అంతా జిమ్ అలాంటివన్నీ లేవు. పిల్లలకి ఎక్సర్సైజెస్, స్పోర్ట్స్ పరంగా ఇంత ఎక్స్పోజర్ లేదు. చిన్నప్పుడు 4వ ఏట మా తల్లిదండ్రులు కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీగా ఏమైనా ఉంటే బాగుంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఉంటే అమ్మాయికి బాగుంటుందని అనుకొని భరతనాట్య డాన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రవేశం చేశారు నన్ను. సో అప్పటి నుంచి కంటిన్యూస్ గా అదే వాళ్ళ శిక్షణతోటి నేను ఈ ఆర్ట్ లో ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. సారీ, వినిపించలేదు. నేను పుట్టడం చెన్నై అండి, పెరిగిందంతా హైదరాబాద్. నేను గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ డాన్స్ అనేది కొన్నాళ్ళు ఐటీ ఫీల్డ్ లో పనిచేశాను. ఆ తర్వాత పిల్లలు వాళ్ళ పోషణ అవి చూసుకోవాలని చెప్పేసి నన్ను ఇంట్లో ఉండడం జరిగింది పెళ్ళయిన తర్వాత. అప్పుడు మా వారి ప్రోత్సాహంతో ఎందుకు నువ్వు ఈ కళని మళ్ళీ పెంపొందించకూడదు, నలుగురికి నువ్వు ఈ శిక్షణ అందిస్తే నీకు సంతోషంగా ఉంటుంది, పిల్లలకి కొంచెం నువ్వు సొసైటీకి కొంచెం కాంట్రిబ్యూట్ చేసినట్టు అవుతావు కదా, ఎందుకు ఆలోచించకూడదు అన్న ఒక చిన్న ఆలోచన ఆయన ఇచ్చారు. దాన్ని పట్టుకొని నేను క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను నిజానికి చెప్పాలనంటే మా వారి కంటే ముందు మా గురువు గారు ప్రోత్సహించారు. చాలా మంది ఏంటంటే మా పిల్లలందరూ నీలాగా సికింద్రాబాద్ అమ్మే ఉండేది మల్కాజ్గిరి, ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళి నీలాగా నేర్చుకోలేరు, నువ్వే కొన్ని క్లాసెస్ నేర్పించచ్చు కదా అన్నారు. ఇదే ఉద్దేశాన్ని నేను మా గురువు గారితో పంచుకున్నప్పుడు ఆవిడ అన్నది, వాళ్ళన్నది నిజమే, నీకు కొంచెం క్లాస్ లో నేర్చుకున్న దానికి ఇంకెవరికన్నా నువ్వు నేర్పించగలిగితే నీకు శిక్షణ ఇచ్చే నైపుణ్యంలో నువ్వు కూడా మెరుగుపడతావు, మొదలు పెట్టమన్నారు. ఇది సుమారుగా నేను ఒక 10వ క్లాస్ ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు చెన్నైలో ఎలాంటి వాతావరణం చెన్నై అంటే కూడానండి, నేను పుట్టింది చెన్నై, బట్ నా ఊహ తెలిసిందంతా నేను పెరిగింది హైదరాబాద్ లో. కాబట్టి ఎలాగైనా సరే ఇంతకు ముందు మన కళల పట్ల చాలా తక్కువ అవగాహన ఉండేది. ఇప్పుడు థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ వచ్చి వీళ్ళని కాలేజీల్లో, స్కూల్లో కూడా ఈ శిక్షణ ఇచ్చినందుకు గుర్తింపు వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి మన పేరెంట్స్, పిల్లలు దీంట్లో ఈ శిక్షణ తీసుకోవడంలో నైపుణ్యం చూపిస్తున్నారు. సో అందుకని చెప్పేసి మనం కూడా ఆ ఏజ్ గ్రూప్ ఎవరెవరైతే 5+ నుంచి మనం నేర్పిస్తామండి. సో దీన్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇలా ఈ ఆర్ట్ పెరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా క్రిటికల్ గా ఇదైతే కానీ నేర్చుకోలేదు. భరతనాట్యమే కాదండి, ఏ లలిత కళలైనా ఏది ఈజీ కాదు. అది కొంచెం పూర్వజన్మ సుకృతం అని అంటారు. మిగతా సహమేమో మన కృషి లేదే ఏది మనం పైకి రాలేదు. అది మామూలు చదువులో అయినా సరే, లలిత కళల్లో అయినా సరే, ముఖ్యంగా లలిత కళల్లో ఇంకొంచెం డిఫరెంట్ గా ఎక్కువ ఎఫర్ట్ ఉంటుంది. అలాగే మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి క్లాసెస్ కి వెళ్ళేటప్పుడు అమ్మా నేను వాళ్ళ క్లాస్కి వెళ్ళనంటే ఊరుకుండేవాళ్ళు కాదు, వెళ్ళి తీరాల్సిందే. వారానికి 2 రోజులే ఉండేది, వెళ్ళి తీరాల్సిందే. అదే కాకుండా ఒక శిష్యులే కాకుండా తల్లిదండ్రులు కూడాను వాళ్ళ ప్రోగ్రామ్స్ ని, అంటే ఒక గృహప్రవేశము, ఏ బర్త్డే పార్టీ, ఇలా సోషల్ యాక్టివిటీస్ ఈ కాలంలో చాలానే ఉంటాయి, నేను కాదన్ను. కానీ
ఈ సోషల్ యాక్టివిటీస్ ని పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇళ్లలోనే కూర్చోబెడితే వాళ్ళకి ఎవరు అక్కనో ఎవరు తమ్ముడో ఎవరు పెద్దమ్మో బాబాయో తెలియని రోజుల్లో అది కూడా ముఖ్యమే. కానీ క్లాసులు మానిపించేసి మేము బర్త్డే పార్టీలకు పంపిస్తాము అక్కడ పంపిస్తాం అంటే పాపం వాళ్ళు నేర్చుకుంటే చాలా తక్కువ టైం, వాళ్ళకు ఉన్న టైమే తక్కువ. దాన్ని వాళ్ళు కొంచెం ప్లానింగ్ చేస్తే చాలా బాగా మెరుగుపడతారు ఈ జనరేషన్. మా గురువు గారు శ్రీమతి ఆనంద శంకర్ జయంతి. ఆవిడది ఈ రోజు మేము ఏ ఉన్నా సరే ఎలా చేస్తున్నా సరే అంతా ఆవిడకే అర్పితం చేస్తాను నేను. ఎందుకంటే ఆవిడలో ఉన్నది చాలా మటుకు మనకి చాలా మంది చెప్పకపోయినా వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో తెలిస్తే దాన్ని మనం ఫాలో అవుతూ ఆ అడుగుజాడుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోవడం చాలా సులభం. అందుకని మా గురువు గారు ఏ అడుగుజాడలు అయితే నడిచారో మాకు దారి చూపించారో ఒక గురు శిష్య పరంపరల అనే దాంట్లోనే మేము శిక్షణ నేర్చుకుంటున్నాం. ఈ రోజు కూడా అంతే గౌరవం అంతే మర్యాద మా గురువు గారికి. మేము ఈ రోజు ఏమి సాధించామన్నా సరే దానికి 100% మా తల్లిదండ్రులు ఎంతైతే ప్రోత్సాహం ఉందో మా గురువు గారి ప్రోత్సాహం కూడా అంతే ఉంది. కాబట్టి మేము ఈ లెవెల్ కి చేరుకోగలిగాం. ఇదంతా బ్యాలెన్స్ అంటారండి లైఫ్ లో. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ రోజు ఉన్న స్ట్రెస్ లైఫ్ లో, ఇప్పుడు స్ట్రెస్ అని మనం చాలా బాగా బయటికి ప్రతి మనిషి ప్రతి ఆల్టర్నేటివ్ మనిషి స్ట్రెస్ అనే అంటున్నారు. కానీ ఇది ఇంతకు ముందు నుంచే పిల్లల్లో ఉండేది. అది అదృష్టమో దురదృష్టమో ఎట్లాగా చెప్పాలో తెలియట్లేదు. కానీ అదృష్టం కొద్దీ మా తల్లిదండ్రులు ఏంటంటే ఒక ఆర్ట్ ఫామ్ లో పిల్లలు ఖచ్చితంగా ఉండాలన్న ఆ కాలంలోనే వాళ్ళు ముందు చూపుగా ఆలోచించి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది. మనకి అకాడమిక్స్ లో ఏ మాత్రం ప్రెషర్ ఉన్నా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో మనకి ఏమిటబ్బా మనం దేని మీద లీన్ అవ్వచ్చంటే ఇది కాస్త ప్రశాంతత ఇస్తుంది. ఒక ఎడ్యుకేషన్ ఒక్క నిమిషం సార్. ఉన్న టెక్నాలజీ టైంలో పిల్లలకి ఏంటంటే ర్యాంక్స్ కావాలి అనే టైంలో మీరు ఒక భరతనాట్యం ఇక్కడ నేర్చుకుంటే దీని వల్ల ఉపయోగాలు ప్రజలకి ఏమైనా సందేశం ఇస్తారా? యాక్చువల్లీ మనం ఇక్కడ నేర్పించే క్లాసెస్ అండి ఆన్లైన్ ఆఫ్లైన్. ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు. అది ఇదివరకు కాలంలో చాలా మంది మనకి డౌట్స్ ఉండేవి కరోనాకి ముందు. ఆన్లైన్ నేర్చుకుంటే పిల్లలు బాగా నేర్చుకోగలుగుతారా, వాళ్ళకి అర్థం అవుతుందా అని. సో ఒక విధంగా అదృష్టమో దురదృష్టమో కోవిడ్ కి థ్యాంక్స్ చెప్పాలి, మనమందరం కూడా ఆన్లైన్ శిక్షణకి అలవాటు పడ్డాం. స్కూల్స్ లో టీచింగ్స్ ఆన్లైన్ జరుగుతున్నాయి. ఇలాంటి ఫైన్ ఆర్ట్స్ కూడా ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు. అటెంటివ్ స్పాన్ కూడా చాలా బాగుంటున్నది. సో డెఫినెట్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ లెర్నింగ్ ఇప్పుడు మన అవుట్ ఆఫ్ కంట్రీలో నుంచి కూడా మన దగ్గర శిష్యులు శిక్షణ పొందుతున్నారు. విత్ ఇన్ ఇండియా అఫ్ కోర్స్ మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. మియాపూర్, ఆర్కే నగర్, మల్కాజ్గిరి అండ్ సికింద్రాబాద్ అన్నమాట. సో ఎటువంటి శిక్షణ తీసుకున్నా కూడా అటెన్షన్ స్పాన్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ లో కానీ ఏ తేడా లేని రోజుల్లో ఆల్రెడీ మనం ఉన్నాము. ఇదే కాకుండానండి అసలు మనము ఈ ఫైన్ ఆర్ట్ కి నేర్చుకోవడానికి ఏంటంటే ఇప్పుడు అకాడమిక్స్ లో పేరెంట్స్ చాలా మంది ఈ ఎగ్జామ్ రాయి అంత పర్సంటేజ్ తెచ్చుకో అది ఇది అని చెప్పగలుగుతున్నారే గాని ఈ ఆర్ట్ ఫామ్స్ చేస్తే ఒకటి మన పిల్లలకి రిలాక్సేషన్ అనేది మైండ్ చాలా అవసరం. ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ లో వాళ్ళకి అది ఈ సూయిసైడల్ థాట్స్, డిసప్పాయింట్మెంటల్ లైఫ్ ఇవేమీ రావు. ఎందుకంటే మనకు అమ్మ ఒడి లాగా ఈ ఫైన్ ఆర్ట్స్ అది ఏదన్నా కావచ్చు, భరతనాట్యమే కాదు సంగీతం ఉండొచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్ లెర్నింగ్ ఉండొచ్చు. డెఫినెట్ గా మన పిల్లలకి మనం బ్యాక్ బోన్ గా మనం లేనప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగా జీవితంలో బతకగలగాలండి. మా పిల్లలు ఫ్రీక్వెంట్ గా మన తెలంగాణ ప్రదేశంలో రవీంద్ర భారతి, హరిహర కళాభవన్, భారతీయ విద్యాభవన్, శిల్పారామం ఇంకా చాలా చోట్లలో ప్రదర్శనలు ఇస్తూనే వచ్చారండి. తిరుపతిలో మేము వెళ్ళేసి వచ్చాము. అండ్ నాకు వచ్చేసి మా గురువు గారి తరఫు నుంచి మన ఇండియన్ ఇండిపెండెన్స్ 50th ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆ అవకాశం ఇప్పించారు. మేము వెళ్ళి ప్రదర్శించొచ్చాము.
ఎస్, మా సీనియర్ స్టూడెంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ కార్తికేయ నృత్య క్షేత్ర అనేది 35 years అయిపోయింది ఎస్టాబ్లిష్ అయ్యి. సో దీంట్లో మా సీనియర్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో ఇప్పుడు మియాపూర్ లో, బంజారా హిల్స్ లో వాళ్ళు సొంతంగా క్లాసెస్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఆన్లైన్ సెక్షన్ ఇస్తున్నారు, ఆఫ్లైన్ సెక్షన్ కూడా ఇస్తున్నారు. కార్తికేయ నృత్య క్షేత్ర అనేది ఓన్లీ భరతనాట్యాన్ని ట్యూనప్ చేయడమే కాదండి, మేము పిల్లలకి శిక్షణ ఒక సోషల్ మీడియా ఎలా హ్యాండిల్ చేయాలి, ఏదంటే అది పోస్ట్ అలాని కాదు, సబ్జెక్ట్ ఏంటి, మనం ఏమైనా చెప్తున్నాం అంటే ఏం చెప్తున్నాం, ఏం పోస్ట్ చేస్తున్నాం, ఈ కాన్షియస్నెస్ లేకుండా సోషల్ మీడియాని ర్యాపిడ్ గా యూజ్ చేసేసి దాంట్లో కొంతమంది చిక్కుల్లో పడుతున్నారు. అది ఎలా చేయకూడదు, కంటెంట్ ఎలాగుండాలి, అలాగే యాంకరింగ్. నిన్న జరిగిన మా రీసెంట్ పెర్ఫార్మెన్స్ లో మా సీనియర్ అమ్మాయినే నేను యాంకరింగ్ ఇచ్చాను, ఎందుకంటే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయించడం ఒక యాంకరింగ్ అంటే ఎలాగుంటుంది. సో కార్తికేయ నృత్య క్షేత్ర మిగతా శిక్షణ కేంద్రాల కంటే ఎలా డిఫరెంట్ అంటే గనక, మేము ఉత్త శిక్షణ దీంట్లోనే కదా, ఎందుకంటే రేపొద్దున వాళ్ళు ఒక ఇండివిజువల్ అయ్యి ఒక క్లాస్ చెప్పాలి, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలని అంటే ఏ ఏ రంగాల్ని వాళ్ళు మెరుగుపరుచుకోవాలి అనేది మేము డెఫినెట్ గా ఇంట్రడ్యూస్ చేస్తాం. డెఫినెట్ గా దీంట్లో గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్పాలండి. మళ్ళీ వాళ్ళు ఏమాత్రం దీన్ని ఎంకరేజ్ చేయకపోయినా డెఫినెట్లీ పేరెంట్స్ కి, వాళ్ళకి మనసుల్లో కొంతమంది పేరెంట్స్ కి ఉన్నా దీని విలువలు తెలిసినా వాళ్ళు పిల్లలకి నేర్పించలేకపోతారు. ఎందుకంటే వీళ్ళ అకాడమిక్స్ మనం మెరుగుపరచడంతోనే పాపం వాళ్ళకి సహన్ టైం అయిపోతున్నది. ఎప్పుడైతే గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి ఈ శిక్షణ, ఇప్పుడు ఒక కాలేజ్ లో కావాలంటే మీ ఫైన్ ఆర్ట్స్ పెట్టాలి, ఎన్సీసీ సర్టిఫికెట్ పెట్టాలి అనే ఒక టార్గెట్ గనక అలాగా ఇస్తే పేరెంట్స్ కూడా అమ్మో బలాన్ దీనికి మనకి ఈ సర్టిఫికెట్ కూడా కావాలి కదా అని మర్జ్ అయ్యి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళందరూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దేశంలో ఇప్పుడే మొదలైంది, కానీ వాళ్ళైతే ఎప్పటి నుంచో ఇతర ఆర్ట్స్ అకాడమిక్స్ తో పాటు ఇతర ఆర్ట్స్ ఎన్ని సర్టిఫికెట్స్, ఎంత ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళకి అంత మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా ఎక్కువ వాళ్ళు ఏంటంటేనండి, ఎప్పుడు వృక్షం లేని చోట చిన్న వృక్షమే మహావృక్షం అన్నట్టు వాళ్ళకి టీచర్స్ అక్కడ తక్కువ, దొరికిన టీచర్స్ దగ్గరేను ఇండియన్ టీచర్స్ దొరకడం ఇంకా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత దూరం అయినా సరే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి కాస్త ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చే ఒక స్ట్రీమ్ లైన్ లో పడిపోయారు. ఎందుకంటే దీన్ని అగైన్ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ కూడా వాళ్ళు అంతే ప్రోత్సాహం, వాళ్ళ స్కూల్లో కాలేజ్ లో వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు, ఇన్ని పాయింట్స్ వస్తే నీకు ఈ స్టడీ ఓరియంటెడ్ ఈ ఆపర్చునిటీ ఉంటుందని. అలాగని మన గవర్నమెంట్ కూడాను కొంచెం పుష్ ఇస్తే గనక డెఫినెట్లీ ఈ యూనివర్సిటీస్ లో కానివ్వండి, కాలేజెస్ లో కానివ్వండి, మన పేరెంట్స్ కూడాను ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ అనో ఒక ఇతర ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీ పిల్లల్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో అన్నిటికంటే ముఖ్యంగా ఇది జరిగితే గనక గవర్నమెంట్ కనుక కొంచెం పుష్ ఓవర్ ఆల్రెడీ చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు ఇట్, అందుకనే ఈ మార్పు వచ్చింది. ఇంకా ముందు కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నారు. బాగా ఇన్స్పిరేషన్ కానీ లేదంటే బాగా ఈ ప్రదేశంలో బాగా చేశాను అనేది మనం మీకు ఐడెంటిఫికేషన్ డెఫినెట్లీ నండి. నేను చాలా రోజుల క్రితం నుంచి ఆ కాశీ విశ్వేశ్వరుడు దగ్గర నేను ఈ జన్మ కడదేరే లోపల ఒకసారి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని నాకు చాలా అనిపించేది. అనుకోకుండా ఆ ఈశ్వరుడు పోయిన సంవత్సరమేను కాశీలో ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఆ డాన్స్ నేను చేసేటప్పుడు ఐ ఫెల్ట్ హార్ట్, మైండ్ అండ్ సోల్ ఆ శివయ్యకి నేను అర్పించినంత ఒళ్ళు పులకరించే ఫీలింగ్ నాకు ఆ రోజు పెర్ఫార్మెన్స్ లో కలిగింది. అది ఐ థింక్ నేను మొట్టమొదట మా గురువు గారు నన్ను అరంగేట్రం చేసేటప్పుడు, అంటే తెలుగు వారు రంగప్రవేశం అంటారు, భరతనాట్యంలో మేము అరంగేట్రం అంటాము. మా గురువు గారు ఆ రోజున 2.5 గంటల సేపు నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు కలిగిన ఏ ఫీల్ ఉందో దానికి డబుల్ ఆ శివయ్యకి నేను అర్పించుకున్నప్పుడు ఆ రోజున అనుభూతి మాటల్లో చెప్పలేనిది. థ్యాంక్స్ చాలా. అవార్డ్స్ రివార్డ్స్ అనేవి ఇట్స్ ఓన్లీ అ జర్నీ అని నా కన్సిడరేషన్. ఒక అవార్డు కోసం మనము ఎయిమ్ చేసి మన్ని గుర్తించేది ఇంకొకళ్ళ చేతుల్లో వెళ్ళిపోవాలి, దాన్ని మనం ఏదో
టార్గెట్ గా పెట్టుకొని పనిచేయాలని ఎప్పుడు లేదు. యాజ్ అన్ ఆర్టిస్ట్, నేను ఒక ఆర్టిస్ట్ ని, నేను ఎప్పుడు ద బెస్ట్ ఇవ్వాలని చూడాలి. ఆడియన్స్ లో ఏంటంటే మనం ఎంత బాగా రీచ్ అవ్వగలిగామా, వాళ్ళకి మనసుకు హత్తుకుపోయేటట్టుగా ప్రదర్శించామా అనేది మన ఉద్దేశం ఉండాలి. కానీ బలానా అవార్డు మనం గెలుచుకోవాలని, మనం ఈ ప్రదర్శన చేయాలని ఉండకూడదని నా ఉద్దేశం. అవార్డ్స్ అయితే దేవుడి బ్లెస్సింగ్స్ అని చెప్పాలి, చాలానే గుర్తింపు వచ్చినాయి. ద బెస్ట్ గురువు అవార్డ్ వచ్చింది. నేను ఇంతకు ముందు స్కూల్లో టీచర్ గా కూడా పనిచేశాను. ఆ స్కూల్ సంస్థ నన్ను బెస్ట్ డాన్స్ టీచర్ అవార్డ్ గా గుర్తింపు చేసి ఇచ్చారు. మా గురువు గారి చేతుల మీదుగా కొన్ని అవార్డ్స్ నేను తీసుకున్నాను. సో అవార్డ్ అనేది నా జర్నీయే కానీ నా డెస్టినేషన్ కాదు. ఈ భరతనాట్యం అనేది నేను ఆ దేవుడికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటానండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ టీనేజర్స్ లో ఈ మధ్య ఈ స్ట్రెస్ అనేది ఎక్కువైపోవటంతో వాళ్ళకి ఎక్కడ అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ రోజున సొసైటీలో మనం బలంగా మాట్లాడుకోవాల్సింది స్ట్రెస్. అది ఏ ఏజ్ గ్రూప్ కైనా సరే, ఇంతకు ముందు కూడా ఉండేదండి, లేదని కాదు, ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి ప్రతి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ స్ట్రెస్ స్ట్రెస్ అంటున్నారు. ఈ స్ట్రెస్ ని కొంచెం రిలీవ్ చేసే అవకాశం ఆ దేవుడు నాకు ఈ కళ రూపేణ ఇచ్చాడని నా ఉద్దేశం. ఎందుకంటే పాపం పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పుకోలేక, మన క్లాస్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందంటే వాళ్ళు నాతో వచ్చి నేను ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యి ఏదో ఒకటి షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనము కొంచెం కుషన్ లాగా ఎవరో ఒకళ్ళు వాళ్ళు చెప్పేది వినాలి అని అనుకుంటాం, టీనేజర్స్ యొక్క తత్వం. సో మనం ఆ కొద్దిపాటి క్షణాలు వాళ్ళకి ఇచ్చామంటే ఆవేశంతో తీసుకుంటే చాలా డెసిషన్స్ చాలా తక్కువ చేసిందని అవుతానని నా ఉద్దేశంతో నేను కొంచెం డాన్స్ క్లాసే కాదు, కొంచెం సేపు ఎక్కువసేపు వాళ్ళతోటి వాళ్ళ పర్సనల్ గా ఏమైనా షేర్ చేసుకోవాలన్న వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా మూవ్ అవ్వటంతో మా గురువు గారు మాకు అలాగే ఆపర్చునిటీ ఇచ్చాను. నేను అలాగే సొసైటీలో ఇప్పుడున్న ఈ మహమ్మారి కాల్డ్ స్ట్రెస్ అనేది నేను తీసుకెళ్తాను. అలాగే కొన్ని చారిటీ షోస్, చాలా మంది మనకు డైరెక్ట్ గా వెళ్ళి హెల్ప్ చేయలేదు. ఆ దేవుడు మనకు అంత శక్తి ఇస్తే, డబ్బు అనేది ఎంత ఇస్తే ఎంత ఇది అనేది కొలతమానం లేదు. మన దగ్గర ఉన్న దాంతో ఎంత వరకు కాంట్రిబ్యూట్ చేయొచ్చో డెఫినెట్లీ చేయొచ్చు. చారిటీ షోస్ అవి చేసి నేను ఎవరికన్నా నేను సహాయపడగలిగితే కనుక డెఫినెట్లీ చెయ్యొచ్చు. ఇప్పటి వరకు మేడం గారి దగ్గర నేర్చుకొని నేను ఒక లైఫ్ అలాంటి వాళ్ళు దగ్గర తప్పకుండానండి. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన మా పర్ఫార్మెన్స్ లో నాకు చాలా మంది నా ఓల్డ్ స్టూడెంట్స్ కనిపించారు. మేడం ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా మీరు నేర్పిస్తున్నారా, నేను క్లాస్ కి రావాలనుకుంటున్నాను కానీ మా పేరెంట్స్ ఇలాగ ట్యూషన్స్ అని ఆ టైం ఈ టైం నాకు సెట్ అవ్వట్లేదు, ఎప్పుడు రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక డాన్స్ క్లాస్ కాదు, ఇది ఒక రిలీవింగ్ ప్లేస్ అన్నమాట. సో ఈ రిలీవింగ్ ప్లేస్ కి వాళ్ళు ఎప్పుడెప్పుడు వెనక్కి వద్దామా అని చెప్పే చూస్తారు. కానీ మా క్లాస్ లో చాలా మంది నీట్ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ కానీ బ్రేక్ తీసుకున్నా మా సీనియర్స్ అందరూ నా దగ్గరికి వెనకాలకు వచ్చేవాళ్ళేను. ఎప్పుడెప్పుడు పరిగెత్తుకుంటూ వద్దామా, వాళ్ళకి ఎప్పుడు టైం కుదురుతుందా అని అనుకొని వచ్చే పిల్లలే గాని మన దగ్గర ఇంకా చాలే ఇవిడి దగ్గర నేర్చుకున్నాము అని వెళ్ళిపోయలే. ఎక్కడ చూసినా నన్ను రోడ్డు మీద, సూపర్ మార్కెట్ మీద, ఏదన్నా పర్ఫార్మెన్సెస్ లో చూసినా ఆప్యాయతో వచ్చి గురువు గారిని పలకరించే పిల్లలే ఉన్నారు. కానీ మొహం చాటేసుకొని ఒకప్పుడు నేర్చుకున్నాం కదా అని వెళ్ళిపోయే పిల్లలు లేరు. ఆ దేవుడు నాకు ఈ శక్తిని, ఆత్మశక్తిని, ఆత్మస్థైర్యాన్ని, అన్నిటికీ మించి ఈ కళను ముందుకు తీసుకు కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. అవన్నీ కృప చేస్తే గనక ఇలాగే ఎంతో మంది పిల్లలకి నేను నేర్పించి, ఎందుకంటే ఇప్పుడు నేను లలితా పద్మిని ఒకదాన్నే అవుతాను నేను నేర్చుకుంటే గనక, నేను ఒక 100 లలితా పద్మినీలు 1000 లలితా పద్మినీలు అవ్వాలని అనుకుంటున్నాను. ఈ ఆర్ట్ నాతోనే కాకుండా ఈ జనరేషన్ కి ఎంత మందికి వీలైతే అంత స్ప్రెడ్ అవ్వాలనేది నా కోరిక. అది మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయండి అపార్ట్ ఫ్రమ్ ఆన్లైన్ క్లాసెస్. ఒకటి ఈస్ట్ ఆనందబాగ్, అది ఫస్ట్ స్టార్ట్ చేసిన మెయిన్ బ్రాంచ్. అది ఈస్ట్ ఆనందబాగ్ అనంత సరస్వతి నగర్ కాలనీలో ఉంది. ఆర్కే నగర్ మల్కాజ్గిరి, మియాపూర్,
అండ్ సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ లో రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి సాటర్డే సండే. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా మేడం? 9908634579. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.